హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే. నేను మీ దుహా మేవిష్. ఇవాల్టి స్పెషల్ మల్టీగ్రెయిన్ దోశ. పిండిని రుబ్బడం నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అండ్ ఈ దోశ చాలా అంటే చాలా హెల్దీకరమైనది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లోకి బ్రేక్ఫాస్ట్ లోకి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి వీటన్నిటి వేసి అండ్ అలాగే సన్నగా తరిగిన చిన్న క్యారెట్ ఒకటి, హాఫ్ కీరా, 1 ఇంచ్ అల్లం, 2 ఉల్లిపాయ గడ్డలు సన్నగా తరిగిన కొత్తిమీర వీలైనంత వరకు సన్నగా తరగండి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి, వీటిని వీలైనంత వరకు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. మనం దోశలు వేసుకునేటప్పుడు మంచిగా వస్తాయి రౌండ్ షేప్ లో. ఇలా ఈ విధంగా కొత్తిమీర పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వీటన్నిటిని వేసి అలాగే కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోండి. ఒకేసారి డైరెక్ట్ గా వాటర్ మొత్తాన్ని వేస్తే పిండిలో ఉండలుగా ఫామ్ అయిపోయి పిండి కన్సిస్టెన్సీ అస్సలు బాగుండదు. సో అందుకని మీరు కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండిని మిక్స్ చేసుకుంటే మంచిది. ఏ కప్పుతో అయితే మనం పిండిని కొలత వేసుకున్నామో అదే కప్పుతో నాకు ఇక్కడ 2.5 కప్ వాటర్ ఎగ్జాక్ట్లీగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. పిండిలో లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసి మీకు నచ్చిన సైజులో దోశని వేసి అండ్ అలాగే పైన కొద్దిగా ఆయిల్ ని వేసి దోశ మంచిగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసి అండ్ 2 సైడ్స్ దోశ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి. మీకు నచ్చినట్టుగా కర్రీలోకి చట్నీలోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు దోశ కాస్త మందంగా సాఫ్ట్గా ఉండాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అదే మీకు క్రిస్పీగా క్రంచీగా పేపర్ లాగా దోశ కావాలంటే ఇదే పిండిలో మరొక కప్ వాటర్ని మిక్స్ చేసి ఈ విధంగా పల్చగా పిండిని కలుపుకొని నీళ్లులాగా ఉండాలి. చూడండి ఇక్కడ నేను చూపించినట్టు. మరొక హాఫ్ కప్ వాటర్ని పెంచుకున్నా పర్వాలేదండి. దోశ మంచిగా క్రిస్పీగా ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ విధంగా ఇలా పల్చగా కలుపుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా పెనం మీద పిండిని వేసి దోశని వేసుకోండి. పైన కొద్దిగా ఆయిల్ ని వేసి మీడియం ఫ్లేమ్ మీద అలా ఉంచండి. దోశ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చూడండి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత దోశని ఫ్లిప్ చేసి 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకోండి. మీకు మంచి క్రిస్పీ దోశలు కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫాలో అయితే చాలు. మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన క్రిస్పీ అయిన దోశలు మీ సొంతం. ఏమి తోచినప్పుడు అప్పటికప్పుడు ఇలా వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ ఇక్కడ నేను చూపించినట్టు ఒకే పిండిలో 2 రకాల దోశలు వేయడం మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. మరన్న కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.